హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ సంబంధించి నిన్నటి రోజు నుంచి కూడా అందరికీ కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి. ఖాతాలకి అయితే అందరికీ కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయి. అయితే డబ్బులు తల్లికి వందనం పథకం సంబంధించి 12వ తేదీన అయితే రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అయితే రిలీజ్ చేసిందండి. అయితే డబ్బులు ఎవరికి పడుతున్నాయి, అదేవిధంగా డబ్బులు ఇంకా ఎవరికి పడాలి, జూలై 5వ తేదీన డబ్బులు ఎవరికి వేస్తున్నారు, ఇప్పుడు ఎవరికి డబ్బులు వేస్తున్నారు అనే విషయాన్ని కూడా క్లారిటీగా చెప్తాను. అదేవిధంగా ఏ విధంగా మీరు స్టేటస్ తెలుసుకోవాలి అని కూడా నేనైతే చెప్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అదేవిధంగా ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్నారో అందరికీ కూడా డబ్బులైతే తల్లికి వందనం పథకం ద్వారా అయితే రిలీజ్ చేస్తుందండి. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న అందరికీ కూడా డబ్బులు అయితే పడతాయండి. అంటే ఇక్కడ సెకండ్ ఇయర్ చదువుతున్న వారికి డబ్బులు పడతాయి, అదేవిధంగా 1 నుంచి 10వ తరగతి దాకా చదువుతున్న వారికి అయితే డబ్బులు అయితే పడతాయండి. అంటే 1వ తరగతిలో ఈ సంవత్సరం అడ్మిషన్ తీసుకుంటారు కాబట్టి వారికి అయితే డబ్బులు జూలై 5వ తారీఖున అయితే వేస్తారండి. 1వ తరగతి దాటేసిన తర్వాత మీరు ఇప్పుడు ఎవరైతే సెకండ్ క్లాస్ నుంచి ఉంటారో సెకండ్ క్లాస్ నుంచి 10th వరకు కూడా చదువుతుంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే రిలీజ్ చేస్తుందండి. అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు అడ్మిషన్ తీసుకుంటారు కాబట్టి వారికి అయితే డబ్బులు అయితే జూలై 5వ తేదీన అయితే పడతాయండి. ఇక సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది ఇప్పుడు పడతాయండి. ఇప్పుడు ప్రజెంటు 12వ తేదీన అయితే ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేశారండి. 13 నుంచి కూడా అందరికీ డబ్బులు అయితే పడడం అయితే స్టార్ట్ అయింది. అంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఒక వారం రోజులు 10 డేస్ పాటు, అంటే మనకి 2 వారాల పాటు దాదాపు ఈ యొక్క డబ్బులు అయితే పడుతూ ఉంటాయండి. డబ్బులు మాకు ఇంకా పడలేదు అని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడద్దు. మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో దానికి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదని చెప్పేసి 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి అని చెప్పేసి మనం గతంలో కూడా చాలా వీడియోలో చెప్పాము. సో చాలామంది అయితే అకౌంట్లు అయితే ఇచ్చున్నారండి. అలాంటి అకౌంట్లన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే డబ్బులు పడకపోతే కనుక మీ బ్యాంక్ అకౌంట్లోనే దేనికి ఎన్పిసిఐ లింక్ అయ్యిందో మీరు చూసుకుని ఆ అకౌంట్లో అయితే చెక్ చేసుకోండి. అందులో అయితే డబ్బులు అయితే పడి ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు అయితే చాలామంది అయితే ఓపెన్ చేసి అయితే ఉన్నారు. దానికి ఎన్పిసిఐ లింక్ కనెక్ట్ అయ్యి ఉండొచ్చండి. అందులో కూడా డబ్బులు అయితే పడవచ్చు. డబ్బులు రాలేదని కంగారు పడద్దు. అదేవిధంగా ఒక్క జిల్లాకి సంబంధించి, ఒక డిస్టిక్కి సంబంధించి రోజుకి 10,000 మంది లబ్ధిదారులకు మాత్రమే బ్యాంకులు కూడా డబ్బులు అయితే పంపిస్తాయండి. అంతకన్నా ఎక్కువ మందికి అయితే డబ్బులు అయితే పంపవండి. అందుకని సో 1-2 రోజులు లేట్ అయినా సరే డబ్బులు అయితే అందరికీ కూడా పడతాయి. కాబట్టి బ్యాంకులు కూడా డబ్బులు వేసే టైంలో కొంచెం డిలే చేస్తాయండి. కాబట్టి ఇది గమనించాలి అందరూ కూడా. డబ్బులు ఎవరికి వస్తాయంటే ఎవరైతే ప్రజెంటు సచివాలయాల్లో ఎలిజిబిలిటీ లిస్టులో ఉన్నారో అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి. ఎలిజిబిలిటీ లిస్టులో ఎవరైతే లేరో వారికైతే డబ్బులు అయితే రావండి. అంటే మార్గదర్శకాలు ఇక్కడ మేము చాలా వీడియోలో చెప్తున్నానండి. కరెంటు బిల్ అనేది 300 యూనిట్లు అయితే క్రాస్ చేయకూడదు. మినిమం అది యావరేజ్ అయితే తీసుకుంటారండి. ప్రభుత్వం 3 నెలల నుంచి 6 నెలల దాకా కూడా యావరేజ్ అయితే తీసుకుంటారు. వీళ్ళు ప్రతి నెల కూడా దాటేసి వాడుతున్నారు అనుకోండి, యావరేజ్ కూడా ఎక్కువ వచ్చేస్తుందండి. అప్పుడు అలాంటప్పుడు వాళ్ళని ఇనెలిజిబుల్లో పెడతారండి. అదేవిధంగా మనం గతంలో చూసుకుంటే కనుక టీడీపీ ప్రభుత్వం ఏంటంటే మేనిఫెస్టోలో కూడా చెప్పింది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అయితే వర్తింప చేస్తామని చెప్పేసి. అయితే పథకం అత్యవసరంగా రిలీజ్ చేయడం వల్ల చాలా వరకు మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయలేదండి. ఓల్డ్ మార్గదర్శకాలతోనే ఈ యొక్క తల్లికి వందనం పథకం కూడా మనకి రిలీజ్ చేయడం అనేది జరిగింది. గతంలో మాదిరిగానే 2,000 అయితే కట్ చేశారు. ఇప్పుడు కూడా 13,000 మాత్రమే మీ అకౌంట్లో పడతాయి. ఇద్దరు ఉంటే 26,000, ముగ్గురు ఉంటే కనుక 39,000 అయితే డబ్బులు అయితే పడతాయండి. కాబట్టి ఓల్డ్ మార్గదర్శకాలే ప్రజెంట్ ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇందులో చాలామంది కూడా ఇనెలిజిబుల్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందండి. ట్యాక్సీ ఉన్నవారు, అదేవిధంగా ట్రాక్టర్ ఉన్నవారు, ఇక అదేవిధంగా అధిక వ్యవసాయ భూమి కలిగి ఉన్నవారు, మీ యొక్క సొంత ఇల్లు ఉంటే కనుక సొంత ఇల్లు విస్తీర్ణత అనేది 1000 చదరపు అడుగులు దాటేసి ఉన్నా కూడా ఇక్కడ ఇనెలిజిబుల్ వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుందండి. ఈ రకంగా లబ్ధిదారుల్లోనే చాలామంది డబ్బులు కోల్పోయే అవకాశం అయితే ఉంటుందండి. ఒకవేళ కనుక మీకు లేనిది ఉన్నట్టు వస్తే కనుక మీ నేమ్ అనేది ఇనెలిజిబుల్లోకి వెళ్ళినట్లయితే కనుక తప్పకుండా మీరు వెళ్ళైతే గ్రామ వార్డు సచివాలయాల్లోకి అయితే వెళ్ళి ప్రజెంట్ అయితే ఇప్పుడు గ్రీవెన్సెస్ అయితే రైట్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి. 20వ తేదీ నుంచి 28వ తేదీ, అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు మనకి 12వ తేదీ నుంచి కూడా 20వ తేదీ వరకు కూడా గ్రీవెన్సెస్ ఇవన్నీ కూడా పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మీకు మీ నేమ్ ఉన్నదా లేదా, ఇనెలిజిబుల్లో ఉంటే ఎందువల్ల ఉంది, ఒకవేళ కనుక మీకు లేదు అంటే కనుక మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అయితే అది కరెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.
కరెక్ట్ చేసుకుంటే అప్పుడు మీరు మళ్ళీ ఈ యొక్క లిస్టుల కోసం వెయిట్ చేసినట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఎలిజిబిలిటీ లిస్టులు అనేది ఈ నెల 30వ తేదీన అనేది తీసుకొస్తుందండి. అప్పుడు ఆ టైంలో వచ్చేటువంటి ఎలిజిబిలిటీ లిస్టులో ఎవరైతే న్యూ అడ్మిషన్స్ తీసుకుంటారో 1వ తరగతి స్టూడెంట్స్కి, అదేవిధంగా ఇక ఎవరైతే ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన వారు ఉంటారో వారికి సంబంధించి కూడా వాళ్ళ నేమ్స్ అయితే అందులో అయితే వస్తాయి. వచ్చినప్పుడు వారికి కూడా ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మనిషికి 13,000 చొప్పున అయితే ఖాతాలో అయితే జమ చేయడం జరుగుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. ఈ రకంగా ఏంటంటే తల్లికి వందనం పథకం అయితే ప్రజెంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 12వ తేదీ తర్వాత 13వ తేదీ ఈవినింగ్ నుంచి కూడా డబ్బులు అయితే పడుతున్నాయండి. ఎందువల్లంటే కొంచెం సర్వర్ ఇష్యూస్ వల్ల డబ్బులు లేట్గా పడతాయని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుందండి. కాబట్టి ఇక్కడ 12వ తేదీ ఈవినింగ్ పడవలసిన డబ్బులు 13వ తేదీ ఈవినింగ్ నుంచి కూడా మధ్యాహ్నం నుంచి కూడా కొంతమంది కూడా మెసేజ్లు అయితే వచ్చినట్లయితే చెప్తున్నారు. సో అందరికీ కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయండి. 13,000 కరెక్ట్గా అయితే ఒక్క మనిషికి సంబంధించి తల్లికి వందనం పథకం సంబంధించి అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి. ఈ రకంగా ఇద్దరు ఉంటే 26,000 పొందొచ్చు, ముగ్గురు ఉంటే కనుక 39,000 అయితే పొందొచ్చండి. ఈ రకంగా డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తుందండి. ఒక వారం 10 డేస్ పాటు కూడా ఈ యొక్క డబ్బులు అయితే పడతాయి. ఎవరో కూడా డబ్బులు రాలేదని కంగారు పడద్దు. సో కంపల్సరీ మీ ఎలిజిబిలిటీలో మీ నేమ్ ఉంటే కనుక తప్పకుండా అయితే డబ్బులు అయితే వస్తాయండి. ఈ యొక్క మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదని చెప్పేసి ఏ విధంగా మీరు ఫోన్లోనే చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చెప్తాను చూడండి. సో గూగుల్లోకి వెళ్ళి ఎన్బిఎస్ స్టేటస్ అని చెప్పేసి మీరు కొట్టండి. టైప్ చేసినట్లయితే కనుక ఎన్బిఎస్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి అయితే వస్తుందండి. ఆ వచ్చిన తర్వాత అక్కడ మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్, అదేవిధంగా తల్లికి వందనం పథకం సెలెక్ట్ చేసుకుని స్టేటస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. అందులో మీకు ఒకవేళ డబ్బులు పడిపోయినా కూడా తల్లికి వందనం పథకం సంబంధించి డబ్బులు అప్డేట్ అయినట్లయితే చూపించదండి. దానివల్ల మీకు ఉపయోగం అయితే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే లేదు. ఎందుకంటే ఇంకా నేమ్స్ అనేది అప్డేట్ అవ్వలేదండి. ఇప్పుడు ఎవరికి డబ్బులు పడినాయో కొంచెం డబ్బులు పడిన తర్వాత లేట్గా అయితే అందులో అయితే అప్డేట్ అయితే చేస్తారు. దానికన్నా మీరు ముందుగానే గ్రామ వార్డు సచివాలయాలకు అయితే వెళ్ళి మీరు చెక్ చేసుకున్నట్లయితే కనుక మీ నేమ్ ఉంటే కనుక ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి. అది కూడా డబ్బులు పడిన తర్వాత మీరు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో కనుక డబ్బులు పడలేదంటే కనుక సో మీ ఇంట్లో మీరు వాడకుండా వదిలేసినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా చెక్ చేసుకోండి. అందులో కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక ఏ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పేసి యూఐడి వెబ్సైట్కి వెళ్ళండి. ఆధార్ వెబ్సైట్కి వెళ్ళినట్లయితే కనుక అక్కడ మీకు బయోమెట్రిక్ అథెంటికేషన్ అని చెప్పేసి ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే కనుక లింకింగ్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుందండి. అక్కడ మీకు అందులో మీరు వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే కనుక మీ యొక్క ఆధార్ కార్డుకి ప్రజెంటు ఏ బ్యాంక్ అకౌంటు ఎన్పిసిఐ లింకు అయ్యి ఉంది అనేది ఈజీగా మీరైతే తెలుసుకోవచ్చండి. ఇవన్నీ కూడా మొబైల్స్లోనే చేసేసుకోవచ్చండి. మీరు ఎవరైతే చెక్ చేసుకోవాలనుకుంటున్నారో మొబైల్స్లో ఈ విధంగా అయితే మీరు 2 రకాలుగా చెక్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా ఇంటిల్ కార్డ్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాలకి అయితే వెళ్ళి కంపల్సరీ ఈ విధంగా మీరు నేమ్ వచ్చిందా లేదా, ఒకవేళ రాలేదంటే కనుక ఎందువలన రాలేదు అని చెప్పేసి మీరు వాళ్ళని అడిగినట్లయితే కనుక వాళ్ళు రీజన్ చెప్తారు. ఆ రీజన్ ప్రకారం మీరు చూసుకోండి. మీకు నిజంగా వాళ్ళు చెప్పినట్టుగానే మీకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుందా, ఇక అదేవిధంగా 4-వీలర్ వెహికల్ ఏమైనా ఉందా, ఇంకా కరెంటు బిల్ అనేది ఎక్కువ యూజ్ చేస్తున్నారా, అవి కూడా మీరైతే ప్రజెంట్ అయితే చూసుకోండి. ఇక అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ అయితే ఇనెలిజిబుల్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉందండి అందరూ కూడా. ఎందుకంటే వారి యొక్క ఇన్కమ్ అనేది చాలా చోట్ల చూస్తే కనుక కొంచెం ఎక్కువ ఉంటుందండి. అంటే 18,000 ఉండొచ్చు, అదేవిధంగా 21,000 ఉండొచ్చు. ఇలాగ చాలామంది ఇన్కమ్ అయితే ఎక్కువ ఉండొచ్చండి. వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ కూడా చూస్తే కనుక 3 లక్షలు దాటేస్తుందండి. సో అలాంటప్పుడు వీరందరూ కూడా ఎలిజిబుల్కి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వంతో ప్రజెంటు ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ అయితే చర్చిస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుని వారు కూడా ఈ యొక్క పథకాలు అప్లై ఇస్తే కనుక అందరికీ కూడా మళ్ళీ వారి దగ్గర నుంచి నేమ్స్ అనేది తీసుకుంటారు. మళ్ళీ వారి యొక్క డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకుని వారికి కూడా డబ్బులు అయితే వేయడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడే కాబట్టి స్కీమ్ స్టార్ట్ చేసింది. మనకి ఒక 1 వీక్లో ఏంటని తెలిసిపోద్దండి ఇంకా ఎవరికి ఈ యొక్క పథకం వస్తుంది ఏంటని చెప్పేసి. ఈ యొక్క పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియోస్ తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఫాలో అవుతుండండి.